ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగవ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయావే? ధైర్యం ఉంటే లోపలికి అడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే నా ముఖంలోకి చూసి మాట్లాడు. అమ్మా, ఎవరికి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుసా? తెలియంది నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి చేసుకుందాం తెలియంది నీకురా. అమ్మా, దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాట? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉందిగా, నోరెత్తి చెప్పదు. రజనీదేవి గారు, ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి? చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలకి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా అని. ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అమ్మా, ఇంటికి వచ్చిన అతిథుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాన్ని చెప్పమంటా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరూ మాట్లాడకండి. ఇది అబద్ధమని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, చెప్పండి. పతితనని చెబుతుందా, హంతకురాలని చెప్తుందా? రజనీదేవి గారు, మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజాయిషి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు, కానీ పోయినా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యతే. ఈ రోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసాను లేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరువెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్ని, కల్పించే అసత్యాన్ని దేన్నైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి, ఆవిడ మీ మేనత్త? కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు. పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే ధరించుకుపోతాను. కొద్ది బాబు, అంత బాట అనుకో. నీకు చెప్తాను. ఒకనాడు అయిన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, స్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న, నేను అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యకు వదిలికి ఇష్టం లేకపోయినా నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. మా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగతింపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. ఆ బాధ తట్టుకోలేక నీ నాన్న మనసు వెక్కాడు. నీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి నీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గెలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. మిస్టర్ జస్టిస్, ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తను కలిసి కుట్ర పన్ని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనవి చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాం. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళావా? మీరు కేసులో గెలవాలని మొక్కుకు వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుడు గెలిచినట్ట? నేను నమ్ముకున్న దేవుడు నా దేవుణ్ణి గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెరికలు తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావా? రావయ్య, అమ్మా, దేవుని గుళ్ళు అర్చన చేయించాను, వెళ్ళి తీసుకురా. తమ ఇద్దరికి భోజనం వడ్డించి అరవాలేరా? మీ అమ్మగారు 3 కన్నం వడ్డిస్తే కరిగిపోదు. వెళ్ళు.
మీరు కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదా టోయ్ నేను కావాలని నీ కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాడు. లాయర్ గారు ఏమిటో వర్మ, వెళ్ళేందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేసుకుంటానంటూ తీసుకొచ్చాను. ఇలా నిలబడి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది సార్? అలా పక్కకి వెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం రండి. అక్కర్లేదు, చెప్పండి. తమరు అలా కసుగుసమంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా, నేను మాట్లాడతాగా. లీడర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి. వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు, ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంతా అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొల్లాక ఈ రూట్లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు. ఇన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైలు మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి. వెళ్ళిపోతాం. లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు నూరేళ్ల జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగుని ఒక్క ముక్క రాసిమ్మను, శాంతమూర్తుల్లా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి శుభార్త చెప్తాను బావా. ఏమిటండి? అదేం లేదు, మీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది. రాజమ్మ తన భర్తను హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందని వీడు కంగారు పడింది, కట్టుబడి చంపేసింది. దర్శమంతరావు, ఎక్కడో అక్కడ తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవదు. నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడినేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. నీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం. ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా, ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను కానీ, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. నేను ఆయన్ని చంపానన్నమాట వినడానికి భయంకరంగా ఉంది. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చూడు రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం. భూషయ్య, నువ్వు చంపింది నా భర్తనే కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడ మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నావు, తిరిగొచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. చూడు బావా, ఆ రోజు రాజమ్మ కొలటం చెప్తే నా మీద విరుచుకుపడ్డావు. నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మగును చంపిందని నమ్మింది, శిక్ష వేసింది. ఎంతకన్నా ఏం కావాలి మన కుటుంబానికి పరువు తక్కువ. రాజమ్మ, బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు. నా వంశ గౌరవాన్ని మంట కలిపావు, నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. నువ్వు అంతకి ఉద్రేకపడకండి. ఉద్రేకం కాదు రాజమ్మ. ఏమండి? ఏమండి?
జైలు నుంచి వచ్చాక భూషయ్య గారిని ఏదో చేస్తారని శపథం చేసేవాడు కదా, అందుకే నీ శవాన్ని ఆయన కానుగ్గా ఇస్తానని. మనల్ని నాశనం చేసిన రాక్షసుడు శిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటి నుంచి వీని సాధించడం కోసం పగ తీర్చుకోవడం కోసం రగిలిపోతున్న నాకు నువ్వు సాధనంగా దొరికావు. అనుకున్నది సాధించే ప్రయత్నంలో నువ్వు వజ్రాయుధంలా కనిపించావు. నా పగ నీ ద్వారా సాధించదలుచుకున్నాను. దేవుడు తెలివైన వాడు. మనకు తెలియకుండానే వాడు అన్యాయంలో రగిన మనల్ని ఒక్కచోటు చేర్చాడు. వాడు మన ఇద్దరి శత్రువు. ఎందుకు వచ్చావు? 2 తరాలుగా నువ్వు అనుభవిస్తున్న నా ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, నా మేనత్త రజనీదేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. నువ్వు రంగనాయకులు కొడుకువా? పెద్ద కొడుకుని. తండ్రి ఎందుకు చనిపోయాడో తెలియకుండా అమాయకంగా తలకొరవి పెట్టిన వాణ్ణి. ఇప్పుడు నీ తల ఒరిగిపోయేలా చేయడానికి వచ్చాను. చాలా శ్రమపడి వచ్చావు, కానీ అదంత సులభం అనుకుంటున్నావా? నువ్వు కనుకుంటున్నావా? ఇప్పుడే నిన్ను నీ భవంతిని తునాతునుకలు చేసి భూస్థాపితం చేయగలను. కానీ నీ శరీరంలో అన్ని పార్ట్లతోనూ నాకు పనింది గనక ఏ పార్ట్కి ఆ పార్ట్ మిగిల్చి వెళ్తాను. కానీ నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అని తెలుసుకోలేకపోతున్నావు. అన్నీ తెలుసుకుని, నువ్వేమిటో తెలుసుకుని, నిన్నేం చేయాలో తెలుసుకునే వచ్చాను భూషణం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకునేసరికి నేను చాలా ఎత్తుకెదిగిపోయాను. ఎత్తునున్న వాడేరా నేల కూలిపోయేది. మొరిగే కుక్క కరవదు. నీ కాళ్ళు తీసేయాలనే ఉంది, రావాలి. నీ చేతులు నరికేయాలని ఉంది, కానీ అవి నా తల్లికి చేసిన ద్రోహానికి ఆమె కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పాలి. నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలనుంది, కానీ అది నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఒప్పుకోవాలి. అందుకే తాత్కాలికంగా వీటన్నిటినీ వదిలేసి పెడుతున్నాను. నా మాట విని కాళ్ళ మీద నిలబడతావో నెత్తి మీద తెచ్చుకుంటావో నీ ఇష్టం. బాబు ఆయన చివరిలో ఏం చెప్పిందంటే, నాకు అర్థమైంది వాడు ఏం చెప్పాడో. నువ్వు నోరెత్తుకు వెళ్ళు. అమ్మా, ఏ చేసిన తప్పు ఒప్పుకోవటానికి వచ్చావా? లేదురా, తప్పు మీదే నేను చెప్పడానికి వచ్చాను. అత్తయ్యని అనవసరంగా నట్టింట్లో నిలబెట్టి నింద వేశారు. నీకేం తెలుసని నింద మోపారు. ఏ సాక్ష్యాధారాలు చూశామని దోషిగా నిలబెట్టారు. మీరున్నదే న్యాయం అయితే, ప్రతివాడు చెప్పింది నిజమైతే రామాయణంలో సీత కూడా పద్ధతిగా నిలబడి ఉండేది. నువ్వు దాని విషపు కూడు తింటున్నావని దాన్ని సమర్థిస్తున్నావా? ఇంటా వంట దాన్ని కృంగదీసింది. అది చేసిన ఘాతకం నా సౌభాగ్యాన్ని నాశనం చేసింది. నా బిడ్డల బ్రతుకు వీధుల పాలు చేసింది. ఘాతకి అసలు ద్రోహం చేసిన వాళ్ళు హాయిగానే బ్రతుకుతున్నారు. తప్పుడు సాక్ష్యాలకు, చేయని నేరాలకు బలైపోయింది అత్తయ్య. శత్రువునైనా ప్రేమించడం మన సాంప్రదాయం. అలాంటి కుటుంబంలో పుట్టి నాకు తల్లి వేయండి, సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? ఆవిడ గురించే కాదు, నీ గురించి కూడా మాట్లాడాలి. నువ్వు తిన్న చాలక ఆ ఎంగిల్ కుర్త మమ్మల్ని ఎందుకు? వాడెందుకు నా నోరు మియ్యాలి? ఆ నీచురాలి అండ చేరి దానితో చేతులు కలిపిన నేరానికి సిగ్గుతో నువ్వు నా నోరు మియ్యాలి. లేదమ్మా, మీరు ఊహించిందంతా నిజం కాదు. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. అదేం చెప్పిందో నువ్వే విన్నావు. అదంతా నాకు అనవసరం. సిగ్గున్న వాడివైతే, పౌరుషం ఉన్నవాడివైతే ఈ జన్మలో నీ మొక్కు నాకు చూపించుకో. అమ్మా, అమ్మా ఎవరా నీకు అమ్మా? ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళు. వెళ్ళరా? నువ్వు వెళ్ళకపోతే ఇంటిల పాటికి ఇంత విషం ఇచ్చి వాళ్ళని చంపి నేను చస్తాను. వెళ్తానమ్మా, వెళ్తాను.
ఏ దిక్కు లేకుండా వీధుల్లో తిరుగుతున్న నన్ను చేరదీసి మన కుటుంబానికి ఇంత అన్నం పెట్టిన అత్తయ్యను నింద మోపి వెళ్ళగొట్టాం. ఇంతకాలం ఈ కుటుంబాన్ని మోసిన భుజం మీదే మీరు వేసిన ఆ నింద కూడా వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ఇచ్చిన తీర్పే అయినా కన్న తల్లి మాట మీద ఉన్న గౌరవంతో వెళ్ళిపోతున్నాను. అల్లుడు, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు కానీ అంతకు ముందే నేను వాళ్ళతో సహా పీకేసాను. జీవితం మనకు తెలియకుండా మారిపోతుందని, మమతలు ఆ సుడిగంధాల్లో ఉనిపోతాయని నేను ఊహించలేదు. మీ కుటుంబం ముక్కలైపోయేందుకు నా తండ్రి కారణమైనందుకు, ఆ తండ్రికి నేను కూతురైనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వేం చేశావు సుధా సిగ్గుపడటానికి? ఈ పరిస్థితులు చక్కబడాలంటే అత్తయ్య నిర్దోషి అని కోర్టులో మనం రుజువు చేయాలి. దానికి నీ సాయం కావాలి. చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. అత్తయ్య కేసు కోర్టులో రీఓపెన్ చేస్తున్నట్లు మీ నాన్నకు తెలిసేలా చేయి. ఆ ఉక్రోషంలో ఆ భయంలో ఆయన బయటపడితే కేసుకు కావాల్సిన ఆధారాలు దొరకవచ్చు. అలాగే. గురునాథం, అమ్మా, మా నాన్నేంటి 2 రోజులుగా గది వదిలిపెట్టి బయటికి రావట్లేదు? నడ్డి విరిగిన పావేం చేస్తుందమ్మా? పుట్టలోనే పడుంటారు మరి. అదేమిటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారులే అమ్మా, ఓ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి విశ్వరూపులు చూపించి వెళ్ళండి. ఓహో, ఆ సరే గాని రజనీదేవి అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఆవిడకు మీకు సంబంధం ఏమిటమ్మా? ఆవిడ నిర్వహణ నడుస్తున్న కాన్వెంట్ లో నేను పనిచేస్తున్నాను. ఆవిడ మీద అనవసరంగా హత్యా నేరం మోపి ఒక కిరాతకుడు ఆవిడ జైలు పాలు చేశాడు. ఆ కేసు సంబంధించిన కొత్త ఆధారాలు ఇప్పుడు దొరికాయి. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నది. అయితే ఈ కేసు ఆవిడే గెలుస్తుందంటారు? తప్పకుండా ఆవిడే గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఆవిడతో పాటు నేను ప్రయత్నిస్తాను. వీల్లేదు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నేను నీ తండ్రిని, నిన్ను శాసించే హక్కు నాకుంది. ఏ సబ్ మేరే పాస్ నే చల్తా, తుమ్ కౌన్ హో ముझे బోల్నే వాలే? ఎవరి భాష మార్చేసింది? ఆంగ్ల భాష అయితే నేను అతి చక్కగా తర్జుమా చేస్తున్నాను కదండి, అందుకని నాకు రావెనుకుని అఫిషియల్ లాంగ్వేజ్ లో తిట్టారండి. దాని తర్జుమా ఏమిటో చెప్పు. నువ్వు వేధవ ముఖం వేసుకుని ఇంట్లో కూర్చో, నేను చేసేది నేను చేస్తాను అని ఆవిడ. అమ్మాయి అందా నీకు భాష రాక? అయ్యా, కేంద్ర భాష నుంచి రాష్ట్ర భాషకు వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ వస్తే పర్లేదు, తేడా వస్తే మాత్రం ఒప్పుకోను. ఏ ఇంట్లో ఏం లేవు, ఇంటి ఖర్చులకి డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వరా? డబ్బు 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 ఎక్కడి నుంచి తెచ్చేది డబ్బు? అది కాదన్నయ్య, అవసరం వచ్చి అడిగాను అంతే. చూడు, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన్ని ఇంట్లో ఆకలి భయపడి పారిపోదయ్యా. ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు, పోయిన ఉద్యోగం మర్చిపో. నేను సేట్ చమల్లాల్ చందులాలతో మాట్లాడాను. నువ్వు కాసేపు నీ కోపాన్ని మర్చిపో. జరిగినట్టు చూసి చూడనట్టు 4 నెలలకి రాసే జీతం 1000 రూపాయలు. ఇంటి కొడుకు గారు ఏం చెప్పడం లేదు, నా పిల్లనిచ్చే మామగారే చెప్తున్నా. నువ్వు ఇచ్చే ఉద్యోగం అక్కర్లేదు, నీ కూతురు అక్కర్లేదు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఈ అవిటి గోడకి గెంతే కంటే ఓ మంచి గట్టి గోడకి గెంతే పుణ్యం పురుషార్థం. కథ మారుస్తే పోలే. ఓ బావా, ఓ బావా, వద్దు బావా, ఓ బావా, ఓ అంటుంటే ఏమిటా ఇది? పట్టపైన ఎవరి గురించి కలగంటున్నావు? అబ్బా, కమ్మని కళ పాడు చేసావు నాన్న. ఎవరే నీ కళ్ళకి వచ్చింది? నువ్వే చెప్పావుగా చిన్న బావ గురించి కలగనమని. కష్టపడి కల్లో తెచ్చుకునేసరికి నువ్వే పాడు చేసావు. ఆ గాడిదని కల్లోకి ఎందుకు రానిచ్చేవే? వాడికి ఉద్యోగం లేదు, స్తోమత లేదు, నెత్తిని దమ్మిడి బట్టి చెల్లె విలువ లేదు. తప్పమ్మా. అన్న నేష్టమేంటి? నా తల్లి కదూ. ఎవరినో ఒకరిని కలగనకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ఎవరిని కలగనంటావో చెప్పు. నీ కళ్ళకి ఎవరు రావాలో నేను వెతుక్కు చెప్తానే. నువ్వు వెతుక్కున్నట్టు చెప్పు. ఈ లోపల టైలర్ అప్పారాన్ని కలగనేస్తాను. పోనీ చంద్రాన్ని కలగనైనా చిలిపిగా నవ్వుతాడు. చంపేస్తాను. చూడు, నువ్వు పడుకున్న కలగనకు, కలగన్నా కలవరించిన చేతులు ఒప్పుకో. ఇక్కడి నుంచి కలగకు, అంతే. ఓన్లే నిలబడే కలగనేస్తాను. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నాడు. దొరికావురా దిక్కుమాలడా? అయ్యో, ఇదేం బాబు, లేనాయనా లేను, లేవా లే. అమ్మగారురా, నువ్వా అన్నాళ్ళకి కనిపించావురా? అమ్మగుడా, ఈ నళ్ళు ఏమైపోయారా? ఈ అన్నాళ్ళైతే ఏం కానీ సమయానికి కనిపించావురా జటాయులకు. ఏం పర్వాలేదురా, నేనున్నాను, డాక్టర్ ఉన్నారు, నేనున్నాను, హాస్పిటల్ ఉన్నాయి.
పర్వాలేదు గురుడా ఇప్పుడు చెప్తాను కూడా నీ భగవద్గీత నేనే అర్జును నేటి అస్త్ర సన్యాసం చెయ్యక్కర్లేదు గురుడా, కానీ నీ సొంత కూతురే ఆ పొజిషన్ లో చేరిపోతే నీ పొజిషన్ ఎంత వీక్ అయిందో నాకు తెలుస్తుంది. ఏసేంటో నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం నాకేం బాగోలేదయా. ఏం లేదా 10 సంవత్సరాల క్రితం నిన్నెవరు రమ్మన్నాడు అనవసరంగా సోడాలు ఇచ్చానండి, లేకపోతే మీకు బాగా ఎక్కేసి ఎవరెవరికి ఏమేం చెప్పాలో తెలియ కూడా చెప్పేస్తుంటే కంట్రోలింగ్ కోసం వచ్చాను. ఇక్కడ అంతా మనోళ్ళే నేనేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన మద్దన్ని ఇప్పుడు తిరగదోడుతున్నారండి. తోడుకుంటే ఏముందా, మజ్జిగ తిరగటాన్ని నేను జడ్జి గారితో మాట్లాడతాను లేదా మంత్రి గారితో మాట్లాడతాను. దువ్వెంతో చచ్చిపోయే పేరుకి దోళం ఎందుకయ్యా? దీనికి అంతరికి కారణం నీ కూతురు ప్రేమించేవాడు కదా, ఆడి కోరలో పీకెత్తే సరే. నాకు పీకేయాలని ఉంది కానీ నేను చెప్తాను దాని విషయం. ఇప్పుడు నీ కూతురు ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేవనుకో, ఆ కృష్ణమూర్తి గారు కోరలు తీసేసిన పావు అవుతాడు. ఇంకేం చేస్తాడు, గడ్డాలు మీసాలు పెంచుకుని సొక్కాలు చింపుకొని 20 గీతాలు పాడుకుంటూ రోడ్లు పార్కులట్టు తిరుగుతాడు, నీ దారికి రాడు. కోట్లు గీట్లు ఎక్కడిన్నాను కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఎక్కడ ఎటు వచ్చినట్టు మాట్లాడతా. నా కొడుకు లేడు, ముద్దుల మూట ముచ్చపు చెప్ప అమ్మో 30 సంబంధాలు వచ్చి చేసానా చేయలేదే. ఇంక మాట అడ్డు రాకు. చూడు, నీకు మినిస్టీరియల్ సంబంధం వచ్చిందంటే నీ పొజిషన్ పెరిగిపోతుంది అనమాట. ఇంకో దెబ్బ కొట్టే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా పశువునా? ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా, ఆయనకు గరుత్మంతరావు తోడయ్యాడు, వాడిదే ఏదో సలహా. ఓహో, వాడు అక్కడ చేరాడా? కృష్ణమూర్తి బాబు, సుధమ్మ గారిని నా చేతుల మీదుగా పెంచాను, మీకేం సహాయం చేయమన్నా చేస్తాను, కానీ ఆమె జీవితంలో ఏ అపశృతిని నేను భరించలేను బాబు. ఏడిశారు. దొంగలు ఊళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరికించు కూర్చోలేదు. పెళ్లి చూపులా? అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో శుభకార్యం చేయడానికి. ఏదో లాంఛనప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒకసారి చూపులయ్యాక తాంబులా పుచ్చుకోవచ్చు. అలాగే శుభమా, అమ్మాయిని తీసుకురా. శుభమా, అయ్యగారు కార్ సిద్ధం చేయమని చెప్పు. వండర్ఫుల్ సుధా, మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించాడు కానీ ఏసీ లేకపోవడం వల్ల ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరో గెస్ట్లు వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరెత్తున్నా? వీడెవరు మావయ్య మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు? బాబు, తమరు కుమారి సుధని. కుమార్ ఒకటే, కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ. నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్య? తెలుసువా పాపం క్షమించుగాక. ఏంటండి శుభమా మేము పెళ్లి చేసుకుంటే పాప అంటారేంటి? ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలే ఊరుకోవయా, కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో ఎంత ద్రోహం. రత్మంతరావు మావయ్య, నువ్వు కూడా అక్కడే ఉన్న అక్షింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు వెళ్ళి? ఈ కుతంత్రంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? జగన్నాయ పోదా. కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాన్ని తోక తొక్కావు కదూ. ఓకేటి మామగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాణ్ణి నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా? ఈ నుంచి వెళ్ళడం అంత సులభం అనుకున్నావా? అటు చూడు. నా కూతురుతోనే కాదు, నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు,
నా భర్త నీతిని రక్షించే లాయరు మాత్రమే. కానీ నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. వాడిని ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీ పడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగు వచ్చేశారు. ఆగుసుదా, కుడికాల లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముచ్చటగా ఉన్నారు. చూడటానికి ఈ 2 కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్య, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా. వాళ్ళ ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు. సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన 2వ కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. లేదత్తయ్య, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూతున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మారిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను? వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయను? అక్కయ్య, ఏరా ఆకలేస్తుందే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. బుజ్జి, టీచర్, ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. విశ్వధ, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారి ఆకలిని నీ పౌరుషం తీరుస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడమే మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే 1 కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేశీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి ఆ డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానా నరికి పోగులు కట్టాను. జాగ్రత్త. తీసుకోండి. మంది మార్బలంతో వచ్చావన్న మాట. ఈ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాను. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య. ఎస్ఐ గారు కూర్చోండి. పదినీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధ ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి? కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమానండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు. అవును, 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుధకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును, 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23వ సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు. ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచ కర్మణ అయిన 2 సార్లు ఒప్పుకున్నాడు. మేజర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధా! ఎస్ఐ గారు,
పూర్వాపురాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు చట్టంతో ఆడుకోకండి, మమ్మల్ని ఇలా అవమానించకండి. రైట్. కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతిలోను ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనందు చేస్తాం. అనవసరంగా అరవక మావయ్య, నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి తప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఎంత గింజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్లగుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో. వాడు తెలుగులోనే చెప్పే, నువ్వు నోరెత్తకు.